మెడిటరేనియన్ పాస్తా సాలడ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా, దీన్ని ఫ్యూసిలీ పాస్తా అంటారు. జస్ట్ షేప్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, బట్ ఈ పాస్తా మనం తీసుకున్నాం. అదేవిధంగానే కాటేజ్ చీజ్ అంటే పన్నీర్, కీరా, నిమ్మకాయ, చెర్రీ టొమాటోస్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, క్రీమ్, సోక్డ్ ఆలివ్స్, మిరియాల పొడి, ఇంకా కొత్తిమీర. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఆల్రెడీ నేను నీళ్లు పెట్టేసుకున్నాను, అవి వేడిగా ఉడుకుతున్నాయి, వేడెక్కిపోయాయి అన్నమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, అలాగే ఇంకొద్దిగా ఆయిల్ రెండు వేసుకొని పాస్తాని ఉడికించుకుందాం. మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కీప్ దెమ్ అసైడ్. సాలడ్ అంటే తెలుసు కదా, చాపింగ్ తోటే పని ఉంటుంది, కుకింగ్తో పెద్దగా పని ఉండదు. కాబట్టి మనము చాపింగ్ మొదలు పెట్టేసుకుందాం. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఫస్ట్ ఆనియన్ చాప్ చేద్దాం. సాలడ్ స్లైస్ తయారు చేసుకుందాం. ఆనియన్ సాలడ్ స్లైస్ అంటే ఈ విధంగా రౌండ్స్ కట్ చేయడం, హాఫ్ మూన్స్. మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా డైసెసే కట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కాటేజ్ చీజ్ ఆర్ పన్నీర్, ఇది కూడా డైస్ కట్ చేసుకుందాం. దట్స్ ఇట్. వెల్లుల్లి ఫైన్ చాప్. డ్రెస్సింగ్లో కలిసిపోవాలి కాబట్టి వీలైనంత ఎక్కువ ఫైన్ చాప్ చేసుకోవాలి. కొరియాండర్, ఇది కూడా ఫైన్ చాప్. కొద్దిసేపు అలా పక్కన పెట్టుకొని తర్వాత కలుపుకుందాం. ఓకే, నౌ చాపింగ్ డ్యూటీ ఇస్ డన్. మిక్సీని తీసుకొని చక్కటి డ్రెస్సింగ్ ఒకటి రెడీ చేసుకొని అందులో మిక్స్ చేసుకోవచ్చు అన్నీ కూడా. ఈలోపు పాస్తా ఉడికిందో లేదో చూద్దాం.
ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇంకా మనకు ఆ కలిపేంత టైం కూడా ఉంది కాబట్టి ఇంకాస్త ఉడికినా బాగానే ఉంటుంది. నౌ ఐల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ క్రీమ్. కొద్దిగా క్రీమ్ని మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నా. ఇందులోకి నిమ్మరసం వేసుకుందాం. విత్తనాలు వస్తే తీసేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వేరే కప్లో తీసుకుంటాం ఫస్ట్. అండ్ ఫర్ అవర్ లక్ విత్తనాలు లేవు, తీసేసుకున్నాం ముందే. ఓకే, నిమ్మరసం. దీంట్లోకి కొత్తిమీర, బాగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని, అలాగే వెల్లుల్లి అది కూడా వేసుకొని, కాస్త మిరియాల పొడి, ఇంకా ఉప్పు కూడా వేసుకున్నాం. రెడీ, చక్కటి డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. ఇటువైపు పాస్తా కూడా ఉడికిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయినింగ్ అంటే వడపోసుకోవడం అన్నమాట. ఓకే, ఇది ఇలాగే ఉంటుంది కాసేపు నీట్గా వడగడానికి. తర్వాత వాడుకుందాం దీంట్లో. అండ్ ఒక 2 విషయాల్ని మనం ఇంకా చాప్ చేసుకోవాల్సి ఉంటుంది, 2 వస్తువుల్ని. అది ఆలివ్, చాలు ఇలా పెట్టుకుందాం. టొమాటో, ఓకే. ఇప్పుడు ఈ డ్రెస్సింగ్లోకి ఒక్కొక్క వెజిటబుల్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా విడగొట్టి వేసుకుందాము. ఆ విధంగా కీరా, పన్నీర్ ఆర్ కాటేజ్ చీజ్, tomatoes and pasta. ఆలివ్ కూడా వేద్దాం. మిక్సింగ్. చక్కగా డ్రెస్సింగ్ అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. డన్. సాలడ్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.